Welcome to the YTY show, where all the questions you've never asked will be told as the stories you've never heard. పిల్లలు, ఇవాళ చెప్పబోయే పరోపకారి పాపన్న కథ వైద్య సహాయం. ఒకనాడు పాపన్న ఏదో పని మీద వీధి వెంబడి పోతుండగా ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న చిన్నపిల్ల, అయ్యా, ఒక చిన్న సహాయం చేస్తారా అని అడిగింది. తప్పకుండా చేస్తానమ్మా, ఏం కావాలి అని పరోపకారి పాపన్న ఆ పిల్లని అడిగాడు. అరుగు మీద ఆ పిల్ల తల్లి పడుకుని ఉంది. ఆమెకు జ్వరం, కాళ్ళు నిస్సత్తువుగా ఉండటం చేత లేచి లోపలికి వెళ్ళలేని స్థితిలో ఉంది. ఎవరైనా సహాయం పట్టి ఆమెను లోపలికి చేర్చాలి. పాపన్న జబ్బు మనిషిని మెల్లిగా లేవదీసి లోపలికి తీసుకుపోయి పక్క మీద పడుకోబెట్టి, జబ్బుకు మందు తీసుకుంటున్నారా అని అడిగాడు. లేదు నాయనా, మా బోటి వాళ్ళం మందులు మాకులు ఎక్కడ కొనగలం, మందు లేకుండానే జబ్బు దానంతట అది నయం కావాల్సిందే అన్నది జబ్బు మనిషి. మీ నాన్నగారు ఏరమ్మా అని పాపన్న చిన్నపిల్లని అడిగాడు. మా నాన్న బస్తీలో ఉంటాడు, వారానికి ఒకసారి వస్తాడు అంది ఆ పిల్ల. జబ్బుకు మందు లేకపోతే ఎలాగా అంటూ పాపన్న అక్కడి నుంచి వైద్యుడి ఇంటికి బయలుదేరాడు. ఆ గ్రామానికి ఒకటే ఒక్క వైద్యుడు ఉన్నాడు. ఆ వైద్యుడి ఇంటి తలుపు మూసి ఉంది. పాపన్న తలుపు తట్టిన మీద కుర్రవాడు ఒకడు తలుపు తెరిచి ఏం కావాలి అని అడిగాడు. వైద్యుడు గారు అన్నాడు పాపన్న. అంటుండగానే ఆ కుర్రవాడు చెయ్యి ముందుకు చాచాడు. ఆ అభినయం అర్థం కాక పాపన్న ఏం కావాలి అని అడిగాడు. మీకు తెలీదా, వైద్యుడి గారిని చూడాలంటే నా చేతిలో ఒక పావలా పెట్టాలి, ఆయనతో మాట్లాడాలంటే మరో పావలా ఇవ్వాలి, మందు కూడా కావాలంటే మరి 2 పావలాలు అన్నాడు కుర్రవాడు. పాపన్న కుర్రవాడి చేతిలో ఒక పావలా పెట్టి లోపలికి ప్రవేశించాడు. అతను చూడగానే వైద్యుడు చెయ్యి చాచాడు. పాపన్న ఆయన చేతిలో ఇంకో పావలా పెట్టాడు. పాపన్న చెప్పిందంతా విని వైద్యుడు, నేను వచ్చి రోగిని చూడాలంటే 8 పావలాలు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. వైద్యుడికి 2 రూపాయలు ఇచ్చి పాపన్న ఆయన్ని వెంట పెట్టుకుని జబ్బు మనిషి దగ్గరికి తీసుకొచ్చాడు. వైద్యుడు రోగిని పరీక్షించి ఆమెకు ఏదో భస్మము, కషాయపు దినుసులు, పైపూత ఇచ్చి వాటికన్నింటికీ డబ్బులు పుచ్చుకుని పచ్చపానాలు చెప్పి వెళ్ళిపోయాడు. జబ్బు మనిషి పాపన్నతో, జబ్బు నయం కాక అలాగే ఉంటుందా నాయనా, డబ్బు గల వాళ్ళు తప్ప ఈ వైద్యుని భరించలేరు, ఆ సంగతి ఊళ్ళో అందరికీ తెలుసు, ఎందుకు వృధాగా డబ్బు ఖర్చు చేసుకుంటున్నావు అంది. అదేమిటమ్మా, జబ్బుకు మందు పడి తీరాలి, అయ్యే ఖర్చేదో నేను ఇచ్చుకుంటానులే అని పాపన్న తాను దగ్గరే ఉండి కషాయం తయారు చేయించి రోగి చేత తాగించి ఆ పని పూర్తి అయినాక తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత పాపన్న తన భార్య మీనాక్షిని తీసుకువచ్చి రోగికి శుశ్రూష చేయడానికి ఏర్పాటు చేశాడు. మళ్ళీ 2 సార్లు వచ్చి రోగిని చూసిన వైద్యుడు పాపన్న అతని భార్య రోగిని గురించి తీసుకునే శ్రద్ధ చూసి, నీకు ఈ రోగికి ఏమిటి సంబంధం అని అడిగాడు. ఆవిడ మనిషి, నేను మనిషిని, అంతకుమించి సంబంధం ఏమీ లేదు అన్నాడు పాపన్న. పాపన్న అతని భార్య అమాయకులని, వాళ్ళు ఊళ్ళో వాళ్ల కోసం తమ డబ్బంతా ఇలాగే తగలేసుకుంటున్నారని వైద్యుడు అనుకున్నాడు. 4 రోజుల్లో రోగికి వ్యాధి నిమ్మళించింది. ఈ సంగతి చెప్పి పచ్చం మార్పులేమైనా ఉంటే తెలుసుకుందామని పాపన్న వైద్యుడి ఇంటికి వెళ్ళాడు. వైద్యుడు తన ఇంటి వద్ద విచారంగా కూర్చుని ఉన్నాడు. ఏమండి, అలా దిగులుగా ఉన్నారు అని పాపన్న ఆయన్ని అడిగాడు. ఈ ఊరి వాళ్ళంతా వట్టి పాపిష్టి వాళ్ళు, చిన్నమెత్తు సహాయం చెయ్యరు, మందుకు మాత్రం వస్తారు అన్నాడు వైద్యుడు. ఏం సహాయం కావాలో చెప్పండి, నేను చేస్తాను అన్నాడు పాపన్న. నీవేం సహాయం చేస్తావు? ఆవును మోసుకుపోవాలి, మోస్తావా అని అడిగాడు వైద్యుడు. సాధ్యమైతే మోస్తాను. అసలు సంగతి ఏమిటి? ఆవు ఎక్కడుంది అంటూ పాపన్న పైబట్ట తీసి నడుముకు బిగించాడు. జరిగిందేమంటే, వైద్యుడి ఆవు ఇంటి పక్కన గడ్డి మేస్తూ పక్కన ఉన్న పల్లంలో పడిపోయింది. ముందు కాళ్లకు బాగా దెబ్బ తగిలినాయి. దాన్ని పక్క గ్రామంలో ఉండే పశువుల వైద్యుడి దగ్గరికి చేర్చాలి. అది లేచి నిలబడలేదు కనుక దాన్ని ఎవరన్నా మోసుకుపోవాలి. ఆవును మొయ్యడానికి రమ్మని వైద్యుడు ఊళ్ళో వాళ్ళని పిలిచాడు. డబ్బిస్తానన్నా కూడా ఒక్కరూ రాలేదు. ఈ విషయమంతా విన్న పాపన్న వైద్యుడితో, అవును, మోసుకుపోయే పని నేను చూస్తాను, మీరేమీ విచారపడకండి అని చెప్పి తన భార్య మీనాక్షిని పిలుచుకొచ్చాడు. ఆవును వెదురుగడల చట్రం పైన పడుకోబెట్టి దాన్ని పాపన్న మీనాక్షి కలిసి ఎత్తి ప్రయత్నించారు. మీరు కూడా ఒక చెయ్యి వెయ్యండి అన్నాడు పాపన్న. నేనా అని వైద్యుడు దిక్కులు చూశాడు, కానీ సహాయం చేయలేదు. పాపన్న మీనాక్షి కలిసి అమిత ప్రయాసతో ఎలాగో ఆవును పశువుల పాక నుంచి బయటకు తీసుకొచ్చారు. బయట కొందరు నిలబడి జరిగేదంతా చూస్తున్నారు. వారిప్పుడు ముందుకు వచ్చి, పాపన్న గారు, మీరుండండి, మీ బదులు మేమే మోస్తాం, ఈ వైద్యుడి గారి కోసం ఆయన ఇచ్చే డబ్బు కోసం అయితే మొయ్యం, కానీ మీరు శ్రమ పడుతుంటే చూస్తూ ఊరుకుంటామా అన్నారు.
వాళ్ళు ఆవును పొరుగురుకు పట్టుకుపోయి పశువుల వైద్యుడి చేత దానికి చికిత్స చేయించి మళ్ళీ తీసుకొచ్చారు. వైద్యుడు వారికి డబ్బు ఇవ్వబోయాడు. కానీ వారు తీసుకోక, అయ్యా, డబ్బే ప్రధానం కాదు, ఊరికింత ఉపకారం చేయడం నేర్చుకోండి, అంతే చాలు అన్నారు. అదర్రా, పాపన్న వల్ల ఊళ్ళో అందరికీ వైద్య సహాయం లభించిందనమాట. This podcast was brought to you by Colgate, Close Up, Mercedes-Benz, BMW, Samsung Electronics. Ambani, Tata now. Now, this was all just me. So please like and subscribe so that I can make more. Thank you for your support. Bye.